హాయ్ గైస్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జడ్జెస్ కి చుక్కలు చూపించిన ఒక పర్సన్ గురించి తెలుసుకుంటున్నాం. అతను ఎవరంటే మీకు తెలిసే ఉండొచ్చు, మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ రాగానే నవదీప్ ఒక క్వశ్చన్ చేశాడు. ఏ క్వశ్చన్ చేశాడు? మీ పేరు ఏంటంటే హర్ష, సోలో నేమ్ హృదయమానుడు. హృదయమానుడు సోలో నేమ్ తను పెట్టుకున్నాడంట. హృదయమానుడు అని చెప్పగానే నవదీప్ ఏమన్నాడంటే, అంటే మా అందరికి హృదయాలు లేవా అని ఒక క్వశ్చన్ చేశాడు. అంటే అఫ్ కోర్స్ మీ అందరికి హృదయాలు లేదు కావచ్చు, మాస్క్ మ్యాన్ డైరెక్ట్ చెప్తూనే ఉన్నాడు. అదే విత్ ఇన్ సెకండ్ లో శ్రీముఖ్ గారు ఏమన్నారంటే, కోపం వస్తే ఏం చేస్తారా అని అన్నప్పుడు బిందు మాధవి కోపం వస్తే కొట్టేస్తారా, సింపుల్ గానే కోపం వస్తే కొట్టేస్తారా అన్నప్పుడు, కోపం వస్తే నా కోపాన్ని నేను రివీల్ చేసుకుంటా, కొట్టేస్తా, సింపుల్ గా అంటున్నాడు మాస్క్ మ్యాన్. అదే బిగ్ బాస్ హౌస్ కి ఇలాంటి వాళ్ళే అనర్హులు అని నేను అనుకుంటున్నాను. ఇతను టాప్ 15 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ లో ఒకరు అవుతారని నేను అనుకుంటున్నా. ప్యూర్లీ నా ఒపీనియన్. అభిజిత్ కూడా ఒక క్వశ్చన్ చేశాడు. ఏ క్వశ్చన్ చేశాడంటే, మన బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా, అంటే ఫ్రెండ్స్ కి కప్ ఇచ్చేస్తారా అని పేపర్ చెప్పినట్టు మాటల్ని వదులుతూనే ఉన్నాడు. పట్ట 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 జడ్జెస్ పైన మాటలు వదులుతూనే ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళే బిగ్ బాస్ హౌస్ కి అనర్హులు. అలాగే తన లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్ జరిగింది. తనకి యాక్సిడెంట్ జరిగిందంట, తన చెయ్యి ఇరగడం, కాలు ఇరగడం జరిగిందంట. సో అప్పటి నుంచి ఒక 6-7 ఇయర్స్ నుంచి తను కోలుకొని ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ పైకి రావడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళే బిగ్ బాస్ హౌస్ కి అనర్హులు. నా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రెండ్స్, నా పేజీని ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.